మహిమ కలుగునుగాక. మరొకసారి మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తుంటున్నాను. గడిచినటువంటి నూతన సంవత్సర ఆరాధనలో మన పాస్టర్ గారు, బిషప్ గారు ఈ యొక్క సంవత్సరం 2026వ సంవత్సరమునకు థీమ్ అంశమును ఇంట్రడ్యూస్ చేసి ఉంటున్నారు. మనమందరము కూడా పరలోక జీవన శైలిని కలిగి ఉండాలి. హెవెన్లీ లైఫ్ స్టైల్ అన్నటువంటి విషయం ఈ సంవత్సరం అంతా కూడా మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. హెవెన్లీ లైఫ్ స్టైల్, పరలోక జీవన శైలిని మనం జీవించాలి అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ పాస్టర్ గారు దేవుని యొక్క లేఖనాలలో నుండి మనకు తెలియజేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఎవరైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించారో, ప్రతి ఒక్కరము కూడా, క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరము కూడా పరలోక పౌరసత్వాన్ని మనము పొందుకొని ఉంటున్నాం. పరలోక పౌరసత్వం, మనం హెవెన్లీ సిటిజన్షిప్ని మనము పొందుకునేటువంటి వారంగా ఉంటున్నాం. దీని గురించి మాట్లాడుతూ మన సిటిజన్షిప్ అనబడేటువంటిది డ్యువల్ సిటిజన్షిప్. ఒకటి, భూ సంబంధమైనటువంటి పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నాం. రెండవది, పరలోక పౌరసత్వాన్ని, హెవెన్లీ సిటిజన్షిప్ని మనం కలిగి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని గురించి ఆరాధనలో మొట్టమొదటి దినమున జనవరి 1వ తారీఖున ఆరాధన కార్యక్రమంలో పరలోక పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద మనము జీవించుచున్నటువంటి దినములన్నిటిలో పరలోక సంబంధమైనటువంటి జీవన శైలిని మనము కలిగి ఉండాలి. వీ హ్యావ్ టు లీవ్ హెవెన్లీ లైఫ్ స్టైల్. క్రీస్తుని అంగీకరించినటువంటి ఆ దినము నుండి, ఆ క్షణము నుండి we all need to live a heavenly lifestyle. పరలోక జీవన శైలిని మనము కలిగి జీవించాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. అయితే దీని గురించి నేను ఆలోచన చేస్తూ దేవుని యొక్క లేఖనాలలో నేర్చుకుంటున్నటువంటి సమయంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక విషయాన్ని గురించి ఈ దినాన మనమందరం కూడా దేవుని యొక్క లేఖనాలను ఆధారం చేసుకొని ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. మనమందరము పాపులముగాను, అనీతిమంతులముగాను, మనము మన యొక్క పాపాల చేత, మన యొక్క అపరాధాల చేత మనము చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనలను బ్రతికించి ఉంటున్నాడు. మనలను సజీవులుగా లేపి ఉంటున్నాడు. మృతులుగా ఉన్నటువంటి మనలను, పాపపు స్వభావముతో, పాపపు జీవితముతో జీవిస్తున్నటువంటి మనలను తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనలను జీవింపచేసి ఉంటున్నాడు. ఆయన మనలను జీవింపచేసేటువంటి క్రమములో దేవుడు చేసినటువంటి ఒక క్రియను గురించి, ఒక కార్యాన్ని గురించి, ఒక పనిని గురించి మనము ఈ దినమున నేర్చుకునేటువంటి వారంగా ఉంటున్నాం. ఏంటి దేవుడు చేసినటువంటి ఆ క్రియ, ఆ కార్యం, ఆ పని ఏంటి అని మనము ఆలోచన చేసినప్పుడు, ఇట్ ఈస్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని యొక్క నీతి మనకందరికీ కూడా అనుగ్రహింపబడేటువంటిదిగా ఉన్నది. దేవుని యొక్క నీతి ద్వారా నీతిని మనము పొందుకొని మనమందరము కూడా జీవించేటువంటి వారంగా ఉంటున్నాం. ఈరోజు మనమందరము కూడా నేను పరలోక వారసత్వాన్ని పొందుకొని ఉంటున్నాను, ఐ యామ్ సిటిజన్ ఆఫ్ హెవెన్ అని నేను దృఢముగా, ఖచ్చితంగా నేను చెప్పడానికి గల ఏదైనా కారణం ఉంది అంటే, దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తన యొక్క నీతిని మనకు కనపరిచి ఉంటున్నాడు. దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క నీతిని మన పట్ల చూపించి ఉంటున్నాడు, మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయనను విశ్వాసం ఉంచినటువంటి ఆ దినము నుండి, ఆ క్షణము నుండి ఆ నీతిని మనము పొందుకునేటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనమందరం హెవెన్లీ లైఫ్ స్టైల్, లేదంటే నేను సిటిజన్ ఆఫ్ హెవెన్, పరలోక పౌరసత్వాన్ని నేను కలిగి ఉన్నాను అని నేను దృఢంగా చెప్పగలుగుతుంటున్నానంటే, దేవుడు నా పట్ల చూపించినటువంటి ఆయన యొక్క నీతి, గాడ్స్ రైచియస్నెస్, దేవుని యొక్క నీతిని నేను పొందుకున్నాను. కాబట్టి నేను
పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉంటున్నాను. దేవుని యొక్క నీతి నాకు ఇవ్వబడింది. నేను దానిని ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క దయ చేత నేను పొందుకున్నాను. కాబట్టి ఈరోజు ఆయన యొక్క పిల్లలముగాను, ఆయన యొక్క కుమారులముగాను మనమందరము కూడా పిలువబడేటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క నీతిని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క నీతిని గురించి మనం నేర్చుకునేటువంటి సమయంలో లేఖన భాగంలో మనం చదువుకునేటువంటి విధముగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకొని ఉంటున్నాం. మనము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుచుంటిరి. ఒకప్పుడు ప్రతి మానవుడు మన పితరులు చేసినటువంటి పాపమును బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను మీరుటను బట్టి మనము మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభించాం. నా శరీర ఇష్టానుసారంగా, నా కోరికలను బట్టి, నా తలంపులను బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి మనము మన యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ సమయంలో మానవుడిని నీతిమంతునిగా చేయాలన్నటువంటి ఉద్దేశము చేత, మానవుడు పరిశుద్ధుడుగా మార్చబడాలన్నటువంటి ఉద్దేశము చేత దేవుడు ఆలోచన చేస్తుంటున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఏ విధము చేతనైనా కూడా సాధ్యపడేటువంటి కార్యము కాదు. అందునిమిత్తమే దేవుడు ఏం చేశాడంటే తన యొక్క నీతిని మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. మనం గమనించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలను మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనం చూడగలం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడుడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ప్రతి మానవుడు పాపము చేత, అపరాధముల చేత, దోషముల చేత నింపబడినటువంటి ప్రతి మానవుడు నీతిమంతుడుగా మార్చబడము కోసం, నీతిమంతుడుగా మనము పిలువబడడం కోసం దేవుడు తన యొక్క నీతిని మనకు బయలుపరిచి ఉంటున్నాడు. దేవుడు తన యొక్క నీతిని మనకు కనపరిచి ఉంటున్నాడు, మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ క్షణము నుండి మనమందరం దేవుని నీతిని పొందుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దెర్ ఈస్ గాడ్స్ అండర్స్టాండింగ్ అబౌట్ రైచియస్నెస్, అదేవిధంగా అండ్ ఆల్సో హ్యూమన్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని యొక్క ఒక నీతిని గురించి మానవుడు ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నాడు. మానవులముగా మనమందరం, లేదంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రజలు, రకరకాలైనటువంటి విశ్వాసాలు కలిగినటువంటి వారు, రకరకాలైనటువంటి పరిస్థితులలో జీవిస్తున్నటువంటి సంస్కృతి మధ్య జీవిస్తున్నటువంటి ప్రజలు రైచియస్నెస్ గురించి వారికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, వాస్తవంగా దేవుని యొక్క నీతి అంటే ఏంటి అన్నటువంటి విషయాన్ని గురించి మనం అర్థం చేసుకోగలిగినప్పుడు దేవుని యొక్క నీతిని గురించి మనం తెలుసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈ దినాలలో మానవుడు నీతిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, నేనేదో ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉండటాన్ని బట్టి నేను నీతిమంతుడుగా మార్చబడతాననేసి మానవుడు ఆలోచన చేస్తుంటున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక పూజలు చేయటాన్ని బట్టో, మందిరాలకు వెళ్ళటాన్ని బట్టో నేను ఆ భక్తి జీవితాన్ని, ఆ విధమైనటువంటి కార్యాలను నేను చేయటాన్ని బట్టి నేను నీతిమంతుడుగా మార్చబడతాననేసి మానవుని యొక్క ఆలోచనగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ నేను నీతిమంతుడుగా మార్చబడాలంటే ఏదో ఒక నదిలోనికి వెళ్ళి నేను మునిగినట్లయితే నేను నీతిమంతుడుగా మార్చబడతాననేసి ఈ దినాలలో ఉన్నటువంటి మానవుడు
అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నాడు. అందుకోసమే భక్తి జీవితాన్ని అనేక మంది భూమి మీద ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు భక్తి జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఏ విధంగానైనా కానీ నీతిమంతుడిగా మార్చబడాలి, నాలో ఉన్నటువంటి పాపము తొలగింపబడాలి, కాబట్టి నేనేం చేయాలంటే నా యొక్క భక్తి జీవితాన్ని, నేను నమ్మినటువంటి దేవుని ఎదుట నా భక్తి జీవితాన్ని నేను కనపరచాలనేసి మానవుడు ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. మరికొంతమంది నీతిని మేము ఎలా పొందుకుంటాము అని వారు ఆలోచన కలిగి ఉన్నారు అంటే, కొన్ని నీతితో కూడినటువంటి నియమాలను, నైతిక విలువలను వారు ఏర్పాటు చేసుకున్నారు. వారిని ఏమన్నారంటే మోరలిస్ట్స్గా మనం చూడగలుగుతుంటున్నాం. కొన్ని నియమాలను, ఒక 50 నియమాలు, 100 నియమాలు, లేదంటే ఒక 1000 నియమాలు వారి జీవితంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. నేను అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇతరులను మోసం చేయకూడదు. నేను ఈ విధంగా జీవించడాన్ని బట్టి నేను నీతిమంతుడిగా మార్చబడతాను, నీతిమంతుడిగా నేను పిలువబడతాను, నాలో ఉన్నటువంటి అనీతి, అవినీతి తీసివేయబడి నేను నీతిమంతుడిగా మార్చబడడానికి అవకాశం ఉన్నది అనేసి మరికొంతమంది అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. వారు ఒక నైతిక విలువలను వారి ఎదుట ఉంచుకొని నైతిక జీవితాన్ని జీవించడాన్ని బట్టి, నిజాయితీగా నేను జీవించినట్లయితే నాలో ఉన్నటువంటి అనీతి అంతా కూడా పోతుంది, నేను మంచి చేసేటువంటి వ్యక్తిగా ఉంటాను, ఒక నిజాయితీగా నీతితో కూడినటువంటి జీవితాన్ని నేను జీవించగలనని చాలామంది ఆలోచన చేసేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే మరికొంతమంది మనకందరికి బాగా తెలిసినటువంటి మన సహోదరులే, యూదులు, ఇశ్రాయేలీలు ప్రజలు ఆలోచన చేసేటువంటి విషయం ఏంటంటే, నేను నీతిమంతుడుగా మార్చబడాలి అంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రతి ఆజ్ఞను నేను నెరవేర్చినట్లయితే నేను నీతిమంతుడిగా మార్చబడతాను. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలు, లేదంటే దేవుడు తెలియజేసినటువంటి బలులను నేను అర్పించినట్లయితే నాలో ఉన్నటువంటి పాపము, నాలో ఉన్నటువంటి దోషము, నేను చేసినటువంటి పాపము తీసివేయబడి నేను నీతిమంతుడుగా మార్చబడతానని ఇశ్రాయేలీలు ప్రజలు ఆలోచన చేసేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే దేవుని యొక్క నీతి, లేదంటే అలాంటి క్రియలను చేయటను బట్టి ఇశ్రాయేలీలు ప్రజలు సైతము కూడా నీతిమంతులుగా మార్చబడలేనటువంటి వారుగా ఉంటున్నారు. మరికొంతమంది ఇంకా చెప్పాలంటే, మనం క్రైస్తవుల యొక్క ఆలోచన ఎలా ఉన్నది అంటే, ఈ రోజుల్లో నేను నీతిమంతుడిగా పిలువబడాలి అంటే నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే బాప్తిస్మం తీసుకోవాలి. మనం మన యొక్క పిల్లల్ని, లేదంటే యవన బిడ్డలను మనం చూసినప్పుడు అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్నావా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? యేసుక్రీస్తుని, ఆయన నీ కోసం చేసినటువంటి త్యాగాన్ని, ఆయన నీ కోసం చేసినటువంటి బలిని నీవు గుర్తెరిగావా అన్నటువంటి విషయాలను మనం అడగటం మర్చిపోయి, ఈ రోజుల్లో అనేక మంది దైవ సేవకులైనా, పెద్దలైనా, ఎవరైనా యవనస్తులు కనిపించగానే వారిని మనం అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్నావా? బాప్తిస్మం తీసుకుంటే నేను నీతిమంతుడిగా మార్చబడిపోతాను. బాప్తిస్మం తీసుకుంటే, నీటిలో మునిగితే ఏదో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నన్ను ముంచి లేపితే నేను నీతిమంతుడిగా మార్చబడిపోతానంటే అది దేవుని ద్వారా మనం పొందుకునేటువంటి నీతి కాదు. అనేక మంది ఈ రోజుల్లో యవన బిడ్డలైనటువంటి వారికి 15-16 సంవత్సరాలు రాగానే వారికి దేవుడు అంటే తెలియదు, క్రీస్తు అంటే తెలియదు, ఆయన మన కోసం ఏం చేశాడో సరి అయినటువంటి అవగాహన ఉండదు. వెంటనే యవనస్తులు కదా, యవన ప్రాయంలోకి వచ్చారు కదా, ఇంక నుంచి వాళ్ళు నీతిగా జీవించాలి కాబట్టి బాప్తిస్మం ఇచ్చేయాలి, అంతే. నేను కూడా అలానే తీసుకున్నాను. నా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేసి వచ్చిన వెంటనే నాకు కూడా బాప్తిస్మం ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని యొక్క నీతి, లేదంటే దేవుడు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరు అని తెలుసుకోవడం జరిగింది. కానీ బాప్తిస్మం తీసుకున్నప్పుడు సరైనటువంటి అవగాహన లేదు. క్రైస్తవులముగా మనకున్నటువంటి అవగాహన ఏంటంటే, దేవుని యొక్క నేను నీతిమంతుడిగా మార్చబడాలంటే నేను ఏం చేయాలంటే వెంటనే బాప్తిస్మం తీసుకునేయాలి. ఈ విధమైనటువంటి అభిప్రాయాల చేత, ఈ విధమైనటువంటి ఆలోచనల చేత ప్రతి మానవుడు ఈ భూమి మీద, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు వారి యొక్క అవగాహనతో, వారికి ఉన్నటువంటి జ్ఞానము చేత నేను నీతిమంతుడిగా మార్చబడాలంటే నేను భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి, నేను నీతిమంతుడిగా మార్చబడాలంటే కొన్ని మోరల్ లక్షణాలు నేను కలిగి ఉండాలి, నైతిక విలువలను నేను కలిగి ఉండాలి, నేను నీతిమంతుడిగా మార్చబడాలంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నేను జీవించాలి, నేను నీతిమంతుడిగా మార్చబడాలంటే
బాప్తిస్మం తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన చేత అనేక మంది, లేదంటే మనమందరము కూడా ఇలాంటి అభిప్రాయాలతో నేను పరిశుద్ధుని, నీతిమంతుని అనేసి మన గురించి మనలను మనము చెప్పుకునేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ వీటన్నిటికీ భిన్నముగా, వీటన్నిటికీ వ్యతిరేకముగా దేవుని యొక్క నీతిని గురించి మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. వీటన్నిటికీ భిన్నముగా దేవుని యొక్క నీతి మనకందరికీ అనుగ్రహింపబడేటువంటిదిగా ఉంటున్నది. మనం చదువుకున్నాం కదా, 3వ అధ్యాయము 21-22 వచనాలలో మనం గమనించినట్లయితే, ఇట్లుండగా రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఇంకా ఆ కింద వచనంలో రాయబడినది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇంకా పై ఈ వచనాలలో రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, ఈ యొక్క లేఖనాలలో తెలియజేస్తున్నటువంటి మాటను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఏదైతే ధర్మశాస్త్రము చేయలేకపోయినదో, ఏదైతే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు చేయలేకపోయి ఉంటున్నాయో, వాటిని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, ఆయన అనుగ్రహించినటువంటి నీతి ద్వారా మనమందరము కూడా నీతిమంతులముగా మార్చబడుతుంటున్నాం. ఏ మానవుడు కూడా తనకున్నటువంటి భక్తిని బట్టో, తనకున్నటువంటి నైతిక విలువలను బట్టో, ధర్మశాస్త్రాన్ని వెంబడించడాన్ని బట్టో నీతిమంతుడుగా పిలువబడట్లేదు. కానీ ఇది కేవలము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నీతిని బట్టి మాత్రమే మనము నీతిమంతులముగా పిలువబడుతుంటున్నాం. ఇట్ ఈస్ గాడ్స్ ఫ్రీలీ గివెన్ గిఫ్ట్. నేనేదో పరిశుద్ధంగా జీవిస్తున్నా, పవిత్రంగా జీవిస్తున్నా, దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని నేను ఆరాధిస్తుంటున్నా, దేవుని నేను మహిమపరుస్తుంటున్నా, నేను కానుకలు సమర్పిస్తున్నా, ప్రతి ఆదివారం నేను టైంకి చర్చిలోకి వచ్చేస్తున్నా కాబట్టి నేను నీతిమంతుడిగా మార్చబడతానంటే నో, దానిని బట్టి నేను నీతిమంతుడిగా మార్చబడట్లా. నా యొక్క క్రియలను బట్టి, నేను చేసేటువంటి పనులను బట్టి, మంచి కార్యాలను బట్టి, భక్తి జీవితాన్ని బట్టి నేను నీతిమంతుడుగా మార్చబడట్లేదు. కానీ నేను దేనిని బట్టి నీతిమంతుడుగా మార్చబడుతుంటున్నానంటే అది కేవలము దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నీతిని బట్టి మాత్రమే నేను నీతిమంతుడిగా మార్చబడుతుంటున్నాను. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నీతిని బట్టి మాత్రమే నేను పరిశుద్ధునిగా నేను మార్చబడుతుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మై వర్క్స్, మై డీడ్స్, నా పనులు, నా యొక్క కార్యాలు, నా యొక్క క్రియలు ఎన్నటికీ కానే కాదు. కానీ ఇది కేవలము దేవుని యొక్క కృప వలన మాత్రమే నేను దేవుని యొక్క నీతిని ఇది నాను పొందుకొని ఉంటున్నాను. దానికి మనం చేయాల్సినటువంటి, దేవుని యొక్క నీతిని పొందుకోవడానికి మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం. ఆయన యందు మనము ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు మనలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని మనలను చూడట్లేదు. కానీ ఆయన తన నీతి వస్త్రాలతో, దేవుని యొక్క నీతి వస్త్రాలతో మనలను కప్పుతూ ఉంటున్నాడు. ఈ నీతి వస్త్రాలను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏదో ఒక షర్ట్ వేసుకున్నట్లుగా కాదు, కానీ వర్షం పడినప్పుడు, వర్షాకాలంలో, రైనీ సీజన్లో ఎక్కువగా బైక్స్ మీద వెళ్ళేటువంటి వారు ఏ విధంగా అయితే రెయిన్ కోట్స్ వేసుకుంటూ ఉంటారు కదా, తల నుంచి పాదాల వరకు ఇంకేం కనిపించదు, జస్ట్ ఆ రెయిన్ కోట్ మాత్రమే మనం చూడగలం. దేవుడు మన యొక్క పాపపు జీవితాన్ని, పాపపు స్థితిని, మనలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని దేనితో కప్పి ఉన్నాడు అంటే ఆయన యొక్క నీతితో మనల్ని అందరినీ కప్పి ఉంటున్నాడు. మనమందరము నీతిమంతులముగా మార్చబడ్డాము అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క కృప ద్వారా మనమందరం నీతిమంతులముగా మార్చబడి ఉంటున్నాం. అయితే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ గాడ్స్ రైచియస్నెస్? దేవుని యొక్క నీతి అంటే ఏంటి? దేవుని యొక్క నీతిని గురించి మనము ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతే దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయం ఆయన యొక్క నీతి. దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ ఆయన పాపము చేసేటువంటి స్థితిలో లేడు. పాపము ఆయన మీద అధికారం లేదు. ఆయనలో పాపము లేదు కాబట్టే
ఆయన యొక్క నీతిని మనము చూడగలుగుతుంటున్నాం. ఆయన జస్ట్ గాడ్, ఆయన న్యాయమైనటువంటి దేవుడు. ఒకవేళ ఆయన న్యాయమైనటువంటి దేవుడు కాకపోతే మనల్ని ఏం చేశాడంటే, మనలో ఉండేటువంటి పాపానికి శిక్ష అనేదే లేదు, ఐ ఫర్గివ్ యువర్ సిన్స్ అనేసి ఒక మాటలో ముగించేసి ఉంచవచ్చు. కానీ పాపాన్ని శిక్షించాలి, ఆయన న్యాయమైనటువంటి దేవుడు కాబట్టే పాపాన్ని శిక్షించాలనుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీదకి పంపించాడు. నీవు నేను పొందుకోవలసినటువంటి ఆ శిక్షను తప్పనిసరిగా దేవుడు శిక్షించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించి ప్రతి పాపానికి శిక్ష ఉన్నది, శిక్షింపబడాలి. అది ఎలా నేను శిక్షిస్తానంటే, ఆ శిక్షను నా ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద మోపి. ఆయన న్యాయమైనటువంటి దేవుడు, ఆయన ఎన్నటికీ అన్యాయస్తుడు కాడు. ఆయనలో ఏ విధముగా పాపము లేదు, ఆయనలో ఏ విధముగా అనీతి లేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా నీతితోనూ న్యాయముతోనూ జీవించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అన్యాయముతో ఆయన రాజీ పడేటువంటి దేవుడు కాదు, అసత్యముతో ఆయన రాజీ పడేటువంటి దేవుడు కాదు, కానీ ఎప్పుడు ఆయన సత్యాన్ని కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క నీతిని మనము చూడగలం. దేవుని యొక్క నీతి అంటే ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన న్యాయమైనటువంటి జీవితం దేవుని యొక్క నీతి. అసత్యముతో రాజీ పడడం దేవుని యొక్క నీతిగా మనం చూడట్లేదు, కానీ సత్యముగా జీవించడమే ఆయన యొక్క నీతిగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఒక మానవుడిగా ఆయన జన్మించి, లేదంటే ఈ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు దేవుని యొక్క నీతిని ఈ భూమి మీద ఆయన జీవించి ఉంటున్నాడు. మనలాగే ఆయన ఈ భూమి మీద ఒక మానవుడిగా జన్మించాడు, ఒక నరుడిగా ఆయన జన్మించాడు. మనము ఏ విధంగానైతే శోధింపబడుతున్నామో, మనము ఏ విధంగానైతే రాజీ పడుతున్నామో, ఆయనకు కూడా అలానే రాజీ పడడానికి అనేకమైనటువంటి శోధనలు, పాపపు స్వభావము ఆయనలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు పాపపు జీవితాన్ని ఎప్పుడూ జీవించలేదు. ఆయన ఎప్పుడు కూడా న్యాయంగానే జీవించాడు, ఎప్పుడు కూడా అసత్యముతో ఆయన రాజీ పడలేదు. మనలాగనే, మనవలే యేసుక్రీస్తు ప్రభువారు శరీర స్వభావమును ఆయన ధరించుకొని దేవుని యొక్క నీతిని ఈ భూమి మీద ఆయన కనపరిచి ఉంటున్నాడు. ఈ భూమి మీద ఆయన జీవించినటువంటి దినములన్నిటిని, ఆయన జీవించినటువంటి ఆ 33.5 సంవత్సరాలు దేవుని యొక్క నీతిని సమస్త మానవాళికి ఒక మాదిరికరంగా ఆయన ఉంచి ఆయన చనిపోయి ఉంటున్నాడు. కాబట్టి మనమందరం యేసుక్రీస్తు దేవుని చేత సిలువలో శిక్షింపబడ్డాడు, దేవుని యొక్క నీతిని ఈ భూమి మీద కనపరిచాడు, ఆయన జీవించాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరం ఈ దినమున నీతిమంతులముగా మనము పిలువబడేటువంటి వారంగా ఉంటున్నాం. మానవుని యొక్క నీతికి, దేవుని యొక్క నీతికి ఉన్నటువంటి వ్యత్యాసం, డిఫరెన్సెస్ని మనము ఆలోచన చేయగలిగినప్పుడు, మానవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, నేను నా స్వయం, బై సెల్ఫ్ ఐ గెట్ మై రైచియస్నెస్, స్వయంగా నేను నీతిమంతుడిగా మార్చబడుతున్నాను. అది నా క్రియల చేత, నేను చేసేటువంటి పనుల ద్వారా, నేను చేసేటువంటి మంచి కార్యాల ద్వారా, లేదంటే ధర్మశాస్త్రాన్ని జరిగించడం ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడతాననేసి మానవుడు ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని యొక్క నీతి మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, అది దేవుని నుండి మనము పొందుకుంటున్నాం. ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుని నుండి మనము పొందుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మానవుని యొక్క ఆలోచన, లేదంటే మానవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీతి అంటే నేను బాహ్య సంబంధమైనదిగా మనం చూస్తాం. అయితే దేవుని యొక్క నీతిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇట్ ఈస్ ఇంటర్నల్, అంతరంగమైనటువంటిది. మనలో, మన యొక్క హృదయములో జరిగేటువంటి కార్యముగా మనము చూడగలుగుతాం. మానవుడు నా యొక్క బాహ్య క్రియలను బట్టి, నేను చేసేటువంటి మంచి పనులను బట్టి, నేను చేసేటువంటి మంచి కార్యాలను బట్టి నేను నీతిమంతుడుగా మార్చబడుతున్నాననేసి ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇట్ ఈస్ యువర్ ఇంటర్నల్, నీ యొక్క హృదయంలో జరిగేటువంటి ఆలోచన, మన యొక్క హృదయంలో జరిగేటువంటి తలంపులను బట్టి మనము నీతిమంతులముగా మార్చబడుతున్నాం. దేవుని యొక్క నీతి అంతరంగ స్వభావమైనటువంటిది, మానవుడు అనుకునేటువంటి నీతి బాహ్య సంబంధమైనటువంటిది. మానవుడు
తన యొక్క మంచి క్రియల ద్వారా నేను నీతిమంతుడిగా పిలువబడుతున్నానంటే మానవుల్లో కలిగేటువంటి విషయం ఏంటంటే అతిశయం, గర్వించేటువంటి మనస్సు, గర్వించేటువంటి హృదయం. నేను మంచి జీవితాన్ని జీవిస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడిగా ఉన్నానని ఆలోచన చేస్తాను. కానీ దేవుని నీతి మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే విధేయత, ఆయనకు లోబడేటువంటి హృదయం, లోబడేటువంటి మనస్తత్వాన్ని గురించి మనకు దేవుని యొక్క నీతి నేర్పిస్తూ ఉన్నది. ఇంకా మానవుని యొక్క నీతి, మానవునికి ఉన్నటువంటి ఆలోచనతో కూడినటువంటి నీతి అశాశ్వతం. ఈరోజు మంచిగా ఉంటాం, రేపు చెడ్డలం అయిపోతాం. ఈరోజు మంచి క్రియలు నేను చేయొచ్చు, రేపు పాపపు క్రియలు నేను జరిగించవచ్చు. బట్ దేవుని ద్వారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నేను పొందుకున్నటువంటి నీతి ఎలాంటిది అంటే నిత్యమైనటువంటిది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని గురించి అక్కడ చాలా స్పష్టంగా మనకందరికీ తెలియజేస్తుంటున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ మనకందరికీ తెలిసినటువంటి ఉపమానం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. అక్కడ ఉన్నటువంటి ఒక పరిసయ్యుని గురించి, అదేవిధంగా సుంకరి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తుంటున్నారు. ఏమని చెప్తుంటున్నారు? ఒక వ్యక్తి, పరిసయ్యుడు అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళి దేవుని కోసం ఆయన చేసేటువంటి క్రియలన్నిటిని గురించి మాట్లాడి, కాబట్టి ప్రభువా నేను నీతిమంతుడిని అనేసి అనుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ఉపవాసం ఉంటున్నా, ఆదివారం చర్చికి వెళ్తున్నా, దశంభాగాలు సమర్పిస్తున్నా, కాబట్టి నాకంటే నీతిమంతుడు ఈ భూమి మీద ఎవరు లేరు, నాకంటే నిజాయితీపరుడు ఈ భూమి మీద ఎవరు లేరు అని ఆ పరిసయ్యుడు ఆలోచన చేస్తా ఉన్నాడంట. ఇంకొక వ్యక్తి, ప్రభువా నేను పాపిని, నేను పాపపు స్వభావంను కలిగి ఉన్నాను, పాపపు జీవితాన్ని నన్ను కలిగి ఉన్నాను, నన్ను క్షమించండి ప్రభువా అని మరొక వ్యక్తి ప్రార్థన చేస్తుంటాడు. తామే నీతిమంతులమని, మన యొక్క బాహ్య సంబంధమైనటువంటి క్రియలను బట్టి, బాప్తిస్మం తీసుకోవడాన్ని బట్టి నేను నీతిమంతుడిగా మార్చబడతాను అన్నటువంటి అభిప్రాయం మనలో ఉన్నట్లయితే అది ముమ్మాటికి తప్పు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే నేను నీతిమంతుడిగా మార్చబడతాను. దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని నేను పొందుకొని ఉన్నానని నమ్మినప్పుడు మాత్రమే నేను నీతిమంతుడిగా మార్చబడతాను, నేను రక్షణను పొందుకుంటాను. కానీ బాప్తిస్మము ద్వారానో, లేదంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి క్రియలన్నింటిని జరిగించడం ద్వారానో, లేదంటే దేవునికి ఇవన్నీ ఇష్టం, ఆరాధన చేయడం, లేదంటే పాటలు పాడడం, వాక్యాన్ని చదవడం, బోధించడం, చర్చికి వెళ్ళడం, ఇవన్నీ ఇష్టం కాబట్టి ఇవన్నీ చేయడం ద్వారానో నేను నీతిమంతుడిగా మార్చబడట్లేదు. దేవుడు నాకు అది అనుగ్రహించాడు, దేవుని దగ్గర నుంచి అది పొందుకున్నాను కాబట్టే నేను నీతిమంతుడిగా పిలువబడుతున్నాను. మన యొక్క దేవుని ద్వారా మనం పొందుకుంటున్నటువంటి నీతి ఏదైతే ఉందో అది మన యొక్క అంతరంగ సంబంధమైనది. బయటికి నేను బాగా మంచి పరిశుద్ధుడిగా నేను కనిపించవచ్చు, చాలా భక్తిపరుడిగా నేను కనిపించవచ్చు, నాకంటే మంచి పాస్టర్ లేడని నేను అనిపించుకోవచ్చు. బట్ నా హృదయంలో జరిగేటువంటి విషయం నాకే తెలుసు, నా హృదయంలో జరిగేటువంటి ఆలోచనలు ఏంటో నాకు తెలుసు, మన యొక్క హృదయాలలో జరిగేటువంటి తలంపులేంటో మనకు తెలుసు. వాటిని బట్టి మనము నీతిమంతులమా కాదా అని మనము ఎంచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ అనేక విషయాల గురించి మాట్లాడుతూ మన యొక్క అంతరంగ స్వభావాన్ని గురించి అక్కడ ఆయన మాట్లాడడం మనం చూడగలుగుతాం. మత్తయి సువార్తలోనికి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠముని ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. నేను దేవుని మందిరంలోనికి వచ్చా, దేవునిని ఆరాధిస్తున్నా, దేవునిని స్తుతిస్తున్నా,
నాకు ఎవరితోనో సమస్య ఉంది, శత్రుత్వ భావం ఉంది, ఒకరి మీద నాకు క్షమించలేనటువంటి మనస్తత్వాన్ని, ఒకరిని నేను క్షమించలేనటువంటి మనస్తత్వాన్ని నేను కలిగి ఇక్కడ దేవుని నేను ఆరాధిస్తా ఉన్నా, నా యొక్క హృదయంలో ఏమో ఒకరి మీద శత్రుత్వ భావం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్లీజ్ స్టాప్ వర్షిప్. నువ్వు నన్ను ఆరాధించడం ఆపేసి మొదట వెళ్ళి వానితో సమాధానపడు. వారితో ఉన్నటువంటి వ్యతిరేకతను, వారితో ఉన్నటువంటి అసమాధానాన్ని మొదట సమాధానపరుచుకో. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ఆరాధించు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను మహిమపరచు. నీవు చెల్లించాలనుకున్నటువంటి ప్రతిదీ నువ్వు చెల్లించు. దేవుని యొక్క నీతి మనకు నేర్పించే విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ఇంటర్నల్. మన యొక్క హృదయము పరిశుద్ధంగా ఉండాలి. బాహ్యంగా బయటికి నేను పరిశుద్ధంగా కనిపించవచ్చు, బయటికి నేను నీతిమంతుడిగా కనిపించవచ్చు, బయటికి నేను నిజాయితీపరుడుగా నేను కనిపించవచ్చు, కానీ వాట్ ఈజ్ మై ఇన్సైడ్, నాలో నా యొక్క అంతరంగంలో జరుగుతున్నటువంటి కార్యము ఏంటి? ఒకరి మీద నాకున్నటువంటి వ్యతిరేకతను లేదంటే క్షమించేటువంటి మనస్తత్వాన్ని నేను కలిగి ఉండకుండా దేవునిని ఆరాధించడము, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ అవర్ టైం. మన యొక్క సమయాన్ని మనం వ్యర్థముగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఆ తర్వాత కింద వచనాల్లోనికి మనం వెళ్ళినట్లయితే 27వ వచనంలో రాయబడి ఉన్నది, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. బాహ్యంగా నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, కానీ నా యొక్క హృదయపు ఆలోచనలు చెడ్డవైనప్పుడు, నా హృదయపు ఆలోచనలు పాపంతో నిండిపోయినప్పుడు దేవుని యొక్క నీతిని నాలో కలిగి ఉండలేనటువంటి వాడుగా ఉంటున్నాను. దేవుని యొక్క నీతి మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మన యొక్క ఇంటర్నల్ లైఫ్, మన యొక్క హృదయములో, మన యొక్క ఆలోచనలో, మన యొక్క తలంపులలో జరిగేటువంటి విషయాలను గురించి మనకు తెలియజేసేటువంటిదిగా ఉంది. ఆ తర్వాత ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయం ఈ విషయాలన్నిటిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, 33వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయం 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. We have to search God's righteousness. దేవుని యొక్క నీతిని మనము వెతకాలి. దేవుని యొక్క నీతి అంటే బాహ్య సంబంధమైనది కాదు, దేవుని యొక్క నీతి అంతరంగ సంబంధమైనది. దేవుని యొక్క నీతి బయటికి మనం చేసేటువంటి పనులను బట్టో, కార్యాలను బట్టో, చేసేటువంటి ఆరాధనలను బట్టో మనం దేవుని యొక్క నీతిని బయటికి మనం కనపరచట్లేదు. కానీ మన యొక్క అంతరంగము, మన యొక్క హృదయములో జరిగేటువంటి విషయాలను బట్టి మనము దేవుని యొక్క నీతిని మనము వెతకగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. బాహ్య సంబంధమైనటువంటి క్రియలను బట్టి మనం ఎన్నటికీ నీతిమంతులముగా పిలువబడము. కానీ మనలో దేవుని యొక్క నీతి అంటే ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క న్యాయమును, ఆయన ఏ విధంగానైతే సత్యమును కలిగి జీవించాడో అలాంటి జీవితము మన యొక్క హృదయంలో, మన యొక్క ఆలోచనలో మనం కలిగి ఉన్నప్పుడు మనము దేవుని యొక్క నీతిని మనము పొందుకొని పరలోక పౌరులముగా మనం పిలువబడగలం. పరలోక పౌరసత్వం బాప్తిస్మం తీసుకోవడాన్ని బట్టి కాదు, దేవుని యొక్క నీతిని నేను పొందుకోవడాన్ని బట్టి, దేవుని యొక్క నీతిని నేను కలిగి జీవించడాన్ని బట్టి నేను పరలోక పౌరునిగా నేను మార్చబడుతున్నాను. ఇదే రోమీలకు రాసినటువంటి పత్రికలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనం చూడగలం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5-6 అధ్యాయాలలో మనము ఆ విషయాలు 6వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలలో మనం గమనించినట్లయితే, మీరు
పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనము పాపానికి దాసులముగా మనం పిలువబడ్డాం. పాపపు క్రియలను మనము కలిగి జీవించాం. పాపపు జీవితాన్ని మనము జీవించేటువంటి వారముగా ఉన్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచినటువంటి ఆ క్షణము నుండి దేవుని యొక్క నీతిని మనము పొందుకొని ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనము దేవుని నీతికి దాసులముగా మనం పిలువబడి ఉంటున్నాం. పాపపు క్రియలలో నుండి మనము దేనికి దాసులముగా మనం పిలువబడుతుంటున్నామంటే దేవుని యొక్క నీతికి మనము దాసులముగా పిలువబడుతున్నాం. ఈ విషయాన్ని గురించే, లేదంటే ఇదే పరలోకపు జీవన శైలి, హెవెన్లీ లైఫ్ స్టైల్. అంటే దేవుని యొక్క నీతిని మనం ముందుంచుకొని మనం జీవించడం, దేవుని యొక్క పరిశుద్ధతను మనం ముందుంచుకొని మనం కూడా ఆ పరిశుద్ధత కొరకు ప్రయాసపడడం, దేవుని యొక్క న్యాయాన్ని మనం ముందుంచుకొని న్యాయంగా జీవించడం, దేవుని యొక్క సత్యాన్ని మనం ముందుంచుకొని ఆయన ఎంత సత్యవంతుడు, ఆయన ఎంత న్యాయవంతుడు, ఆయన ఎంత పరిశుద్ధుడు అన్నటువంటి విషయాలను ఒక మాదిరిగా మనం ముందుంచుకొని ఆ నీతితో కూడినటువంటి జీవితాన్ని జీవించడమే పరలోక జీవన శైలిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మనము పొందుకున్నటువంటి ఆ హెవెన్లీ లైఫ్ స్టైల్, దేవుని ద్వారా మనము పొందుకున్నటువంటి నీతిని మనం ముందుంచుకొని మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఒక శరీరానుసారంగా ఉన్నటువంటి, శరీరాన్ని కలిగి ఉన్నటువంటి మనం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ అవర్ స్ట్రెంగ్త్. మన యొక్క బలము చేత, మన యొక్క శక్తి చేత దేవుని యొక్క నీతిలోనికి, సంపూర్ణతలోనికి మనము మార్చబడటం అనేటువంటిది అది అసాధ్యము. కానీ అయితే లేఖనం, ఇదే రోమిలికి రాసినటువంటి పత్రికలో పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే వీ హ్యావ్ టు వాక్ విత్ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మచేత మనము నడిపింపబడినప్పుడు, ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ చేత మనము నడిపింపబడినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క నీతిని మనము కలిగి మనము జీవించగలుగుతాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని యొక్క ఆత్మచేత మనము నడిపింపబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే వీఆర్ నాట్ బిలాంగ్ టు హిమ్. ఆయనకు సంబంధించినటువంటి వారము కాదు. ఎందుకంటే దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చలేం. మన యొక్క శక్తి చేత, మన యొక్క బలము చేత, నా యొక్క జ్ఞానం చేత నేను దేవుని యొక్క నీతిలో నేను జీవించగలను అని నేను అనుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ. అది నాకు అసాధ్యం. కానీ నేను ఎలా దానిని సాధ్యపరచగలను అంటే దేవుని యొక్క ఆత్మచేత నేను నడిపింపబడినప్పుడు, ఆయన అనుగ్రహించినటువంటి ఆయన ఆత్మచేత నేను నడుచుకుంటూ దేవుని యొక్క నీతిని నేను చూస్తూ ఆయన వలె నేను జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు నా యొక్క జీవితం ముగించేటువంటి దినాలకి దేవుని యొక్క నీతిని నేను కలిగి దేవుని నామ మహిమార్థమై నేను జీవించగలను. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, పరలోకపు జీవన శైలి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇది మొట్టమొదటి ఆదివారం 2వ సందేశం. ఈ యొక్క రానున్నటువంటి దినాలలో, ఈ సంవత్సరం అంతటా పరలోకపు జీవన శైలి మనం దేవుని యొక్క కృప ద్వారా పొందుకునేటువంటి నీతిని మనం ముందుంచుకొని పరలోకపు జీవితాన్ని, మనం ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత నేను అలా జీవిస్తాను అన్నది కాదు, కానీ క్రీస్తుని అంగీకరించినటువంటి ఈ దినము నుండి, ఈ క్షణము నుండే మనము పరలోకపు జీవన శైలిని మనం కలిగి ఉండాలి. అదే పౌలు భక్తుడు కూడా తెలియజేస్తుంటున్నాడు. మనము పాపపు దాస్యత్వములో నుండి నీతికి మనం దాసులమయ్యాం. నీతి క్రియలను, దేవుని యొక్క నీతి క్రియలను, ఆయన యొక్క పరిశుద్ధతను, న్యాయమును, సత్యమును మన ఎదుట ఉంచుకొని నీతితో కూడినటువంటి జీవితాన్ని మనము ఈ భూమి మీద జీవించాలి. మరలా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క నీతి అంటే అది బాహ్య సంబంధమైనది కాదు, ఇట్ ఈస్ ఇంటర్నల్.
హృదయ సంబంధమైనటువంటిది. మన యొక్క ఆలోచనలో దేవుని యొక్క నీతి ఉండాలి, మన యొక్క తలంపులలో దేవుని యొక్క నీతి, మన యొక్క హృదయంలో దేవుని యొక్క నీతి మనము కలిగి దేవుని దృష్టికి ఆయన నామ మహిమార్థమై మనము జీవించాల్సినటువంటి వారంగా ఉన్నాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. లెట్ us క్లోజ్ అవర్ ఐస్. మన యొక్క